ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. వారిలో దాదాపు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీటీలు. మల్టీ జోన్ 1 పరిధిలోని 19 జిల్లాలో ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. అయితే ఇది వచ్చేసి ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల ప్రమోషన్ల గురించి దాదాపు 10,000 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్స్ మీద హై స్కూల్స్కి వెళ్ళనున్నారు. సో దానిలో దాదాపుగా ఒక 4,900 మంది భాషా పండితులు అంటే సాధారణ విషయం కాదు. అయితే ఇక్కడ చాలామంది అబ్జెక్షన్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎస్జిటిగా 2000 సంవత్సరం లేదా 2000 నుండి 2010 సంవత్సరం నుంచి అనుకుంటే ఎస్జిటిగా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు వారు ఖాళీగా ఉండకుండా ఏం చేశారంటే ఎంఏ తెలుగు ఓపెన్లో ఎంఏ తెలుగు లేదా లాంగ్వేజ్ సంబంధించినటువంటి రకరకాల కోర్సులు చేయడం జరిగింది. అలాగే టెట్ కూడా రాయడం జరిగింది. వాళ్ళు టెట్లో క్వాలిఫై కూడా కావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే ఈ విధంగా తెలుగులో ఉన్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకు ప్రమోషన్లో అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఏ విధంగా అంటే, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు కానీ వీళ్ళకే అంటే కొత్తది అప్గ్రేడేషన్ అని ఒకటి కొత్తది టాపిక్ తీసుకురావడం జరిగింది. ఈ అప్గ్రేడేషన్ అనే పేరుతో లాంగ్వేజ్ పండిట్ని డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఎస్జిటి వాళ్ళను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఇక్కడ ఎస్జిటిలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారికి కలడానికి కూడా కారణం ఏంటంటే, కామన్ సీనియారిటీ తీయడం లేదు. అంటే 2017లో సెలెక్ట్ అయినటువంటి లాంగ్వేజ్ పండిట్కి కూడా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తూ ఉంది, కానీ 2000 సంవత్సరంలో సెలెక్ట్ అయినటువంటి ఎస్జిటి టీచర్కి మాత్రం స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావట్లేదు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నమైందంటే, కామన్ సీనియారిటీ. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి కానీ లేదా టీఆర్టీ కానీ చూసినట్లయితే డిఎస్సి 2008 డిఎస్సి చూసాం. ఈ 2008 డిఎస్సి నందు సెలెక్ట్ అయినటువంటి లాంగ్వేజ్ పండిట్, ఈ 2008 డిఎస్సి నందు సెలెక్ట్ అయినటువంటి ఎస్జిటి టీచర్కి కామన్ సీనియారిటీ తీసినట్లయితే అందరికీ సమన్యాయం జరుగుతుంది. కానీ ఈ లాంగ్వేజ్ పండిట్స్ అప్గ్రేడేషన్ అనే పేరుతో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ వాళ్ళే తీసేసుకుంటున్నారు, ఎస్జిటిలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరొక అంశం ఏంటంటే, ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అర్హత ఏంటి అంటే, మామూలుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎస్సీ తెలుగుకు అర్హత ఏంటి అంటే, బీఈడీలో ఆప్షనల్గా తెలుగు సబ్జెక్టు అండ్ ఎంఏ తెలుగు తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకోవచ్చు. లేదా డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టు తెలుగు ఉండి అలాగే బీఈడీలో తెలుగు ఉంటే అట్లా కూడా రాసుకోవచ్చు. సో అట్లా ఏవైతే అర్హతలు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబ్ సంపాదించాలనుకున్నాయో అవే అర్హతలు ప్రమోషన్కి మాత్రం చెల్లడం లేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు లేవనెత్తే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ జాబ్ తెలుగు సంపాదించడానికి ఉన్నటువంటి అర్హతలు ప్రమోషన్కి ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళైతే వాదిస్తూ ఉన్నారు. ఇదే దీనికి సంబంధించినటువంటి వార్త. మరి చూద్దాం, ఇంకా 2-3 రోజుల్లో ఇది ఒక కొలిక్కి రానున్నది. సో మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.